ఫ్యాకల్టీ గురించి చెప్పండి. హౌ వాజ్ ఇట్? వర్ దే ఇంటరాక్టివ్? దే ఆర్ వెరీ మచ్ ఇంటరాక్టివ్. లైక్ మనకి పర్సనల్ ప్రాబ్లమ్ అయినా, లైక్ కెరియర్ డౌట్స్ ఏమైనా ఉన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలం ఫ్యాకల్టీని అయితే. సబ్జెక్ట్లో ఇష్యూ ఉందన్నా సరే, ఏ టైము ప్రాబ్లం అవేం లేదు. లైక్ ఈవినింగ్ 5 o'clock వెళ్ళినా సరే, అది ఎండ్ లాస్ట్ ఆ టైంకి వెళ్ళినా సరే టైం తీసుకొని మాకు చెప్తారు. ఎంబీఏకి వచ్చేసరికి పక్క స్టూడెంట్తో ఇంటరాక్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండాలి, అండ్ కార్పొరేట్ బయట ఏం జరుగుతున్నాయో వాళ్ళతో కూడా కంటిన్యూస్ టచ్లో ఉండాలి. బికాజ్ యూఆర్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్ బయటకు వెళ్ళాక. సో ఈ కైండ్ ఆఫ్ స్కోప్ బాగుందా ఇక్కడ? నార్మల్గా ఎవ్రీ సాటర్డే హెచ్ఆర్స్ నుంచి, మార్కెటింగ్ నుంచి, ఫినాన్స్ నుంచి వస్తారనమాట ప్రాక్టీషనర్స్. వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇవ్వడం, కెరియర్ గురించి కౌన్సిల్ చేయడం, అండ్ ఎలాంటి సర్టిఫికేషన్స్ కోర్సెస్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి పర్టికులర్గా ఎవ్రీ సాటర్డే ఇలాంటి హెచ్ఆర్ టాక్స్ అవుతూ ఉంటాయి. కమింగ్ టు పీజీడిఎం, ఇక్కడ ఎలా ఉంటుంది? పీజీడిఎంలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది దొరికిందంటే, ఒకవేళ పీపీఓ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వస్తే మేము వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుంది పీజీడిఎంలో.